హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. రండి, ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీకు ప్రార్థించటంలో, నిన్ను వేడుకొనుటలో, నీకు మొరపెట్టుకొనుటలో, నీ సన్నిధిలో కనిపెట్టుటలో ఎంత గొప్ప దీవెన ఉన్నదో అనుదినము నాయన నీ పాదముల యొద్ద కనిపెట్టి అనుభవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, ఆయన సన్నిధిలో కనిపెట్టినప్పుడు అనేక ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకుంటాం. మీరు ప్రార్థన చేస్తున్నారు అని అనుకుంటున్నా, చేస్తున్నాము అని మీరు అంటున్నారు. మరి మీ ప్రార్థనలకు జవాబులు వస్తున్నవా? ఏం ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? ఇవి ఒక్కొక్కసారి మనం పరిశీలించుకోవాల్సి వస్తుంది. కారణం, మనలో చాలా ప్రార్థనలకు జవాబులు రావటం లేదు కదా. am I రైట్? చాలా ప్రార్థనలు చేస్తున్నాం, కొన్నిటికే జవాబులు వస్తున్నాయండి ఎంతోమంది చెప్తున్నారు. అంటే మిగిలిన ప్రార్థనలు దేవునికి జవాబు ఇవ్వటం చేతగాక, మనం అడిగిని ఇవ్వటానికి ఆయన వల్లగాక, ఎందుకు మనకు ప్రార్థనలకు జవాబులు రావటం లేదు? మనం దేవుడిని అడుగుతున్నాం, నా నామంలో మీరు ఏమడిగినా ఇస్తానన్నాడు కదా అని అడుగుతున్నాం. కానీ ఏం అడుగుతున్నామని మనం పరిశీలించుకోవాలి. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను, వినండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటం లేదు. ఏంటండి? మీరు అడిగినా కూడా దేవుణ్ణి భోగేచ్ఛల నిమిత్తము, భోగముల నిమిత్తం. భోగాలంటే ఏంటి? ఏంటండి? మీ జీవితంలో, మీ హృదయంలో యుద్ధాలు, పోరాటాలు ఎందుకు కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాటములు మీ భోగేచ్ఛల నుండియే కదా. భోగేచ్ఛలు. యేసు ప్రభువుని ప్రేమించే వారికి ఏ ఇచ్చ, దేని మీద ఇష్టం ఉండదండి. ఇచ్చ అంటే ఏంటి? గాఢమైన ఇష్టం. మనం పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించినప్పుడు ఇంకా ఏ ఆశలు మనకుంటాం. కానీ ఈరోజు ప్రభువును ప్రేమిస్తున్నాం అనేదే మన ఇచ్చలు నెరవేర్చుకోవడానికి, మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి. ఈ పదాలు మనం గమనించి చూస్తే, భోగేచ్ఛలు, భోగాలు అంటే ఆడంబరాలు, అట్టహాసాలు. అట్టహాసాలు కావాలి, ఆడంబరాలు కావాలి మనుషుడికి. తాను ఉన్నదానికంటే ఎక్కువగా అనుభవించాలి, చూపించుకోవాలి, చెప్పుకోవాలి. ఏంటండి? యవనస్తులు చాలామంది వాళ్ళ యవ్వనేచ్ఛలతో ఉన్నారు. భోగేచ్ఛలు, యవ్వనేచ్ఛలు, శరీరేచ్ఛలు, లోకేచ్ఛలు, ఇవన్నీ మనల్ని పట్టి 4 పక్కల పట్టి పీడిస్తున్నాయండి. ఇవి మనల్ని ప్రభు వైపు సాగకుండా ఆటంకపరుస్తున్నాయి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించినప్పుడు ఇక there is no second thought. రెండో ఆలోచనకు మనలో చోటు లేదు, రెండో తలంపు లేదు మనకి. ఇక రెండో వాటి మీదకు మన మనస్సు వెళ్ళదు ఇక. కానీ ఈ రోజున మనం అనేకులు ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమించటం లేదు. మొరపెట్టుకుంటున్నప్పుడు పూర్ణ హృదయంతో దేవునికి మొరపెట్టడం లేదు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నామే కానీ జవాబులు రావటం లేదు, జీవితంలో మార్పు కలగటం లేదు, పాపం మీద జయం పొందలేకపోతున్నాం, మన శరీరేచ్ఛలు జయించలేకపోతున్నాం, లోకాశలు జయించలేకపోతున్నాం, ఆడంబరాలు విడిచిపెట్టలేకపోతున్నాము అనేది మనం గమనించుకోగలం. ప్రభు చెప్పాడు, ఎవరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేదు. ధనాపేక్ష, ధనం కొరకైనటువంటి అపేక్షలు మనుషుల్ని బట్టి పీడించేది అదేనండి. డబ్బు 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 సంపాదించాలి, గొప్ప అవ్వాలి, గొప్ప స్థాయికి ఎదగాలి. దాని మీద ఉన్నంత ఆసక్తి దేవుని మీద ఉందా?
దానికి పడినంత ప్రయాస ప్రభు సన్నిధిలో పోరాడి ప్రార్థనలు గడుపుతున్నావా? వాక్యం విన్న తరువాత అనేకుల జీవితాల్లో ఎదగకపోవటానికి కారణం ఏంటని ప్రభు విత్తమాన ఉపమానంలో చెప్పిన ఉపమానంలో 3వ నెలలో ఏమన్నాడంటే, కొన్ని విత్తనములు ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఏంటి ముళ్ళ పొదలు? ముళ్ళ పొదలు అంటే ఒకసారి చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఇతరులు ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములు, ధనమోసము, మరి ఇతర అపేక్షలు లోపల చొచ్చి వాక్యము నడిచిపోయాయి. ఇతర అపేక్షలు ఒక రకమా? ఐహిక విచారాలు, ధనమోసము, ఇతర అపేక్షలు, ద ప్యాషన్. యేసు ప్రభువుని ప్రేమించే వాడికి ఏక దృష్టి ఉంటుందంట. దేవుని యందు ఆనందిస్తాం. ప్లెషర్ అనేది ఈ లోకంలో సంతోషం అనే పదం కానీ అంతకంటే అనుభవించాలి, అందులో ఏదో సంతోషం ఉంది అని ఆ వ్యభిచారంలో, ఆ త్రాగుడిలో, ఆ యొక్క గొప్పతనం, గొప్పవాడినైతే గొప్పవాటిని సాధిస్తే ఏదో అందరూ నన్ను మెచ్చుకుంటే ఇది చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటున్నామే కానీ ప్రభువునందు ఆనందించడంలో ఉన్నంత తృప్తి, ఆశీర్వాదం, నిజమైన దీవెన మరి ఎక్కడ మనకు పరిగెత్తి పట్టుకునేది కాదు, కష్టపడి తెచ్చుకునేది కాదు, వాళ్ళని వీళ్ళని మోసగించి సంపాదించుకునేది కానే కాదండి. అందుకే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు పూర్ణ హృదయంతో మొరపెట్టాలి. మనం చేసే ప్రార్థన స్పష్టంగా ఉండాలి. అది చెత్తతో ఏంటండి, ఈ ఇచ్చలన్నీ పెట్టుకొని నాకు అది ప్రభువా, నాకు ఇది ప్రభువా, నీ తాహతకు మించినవి కావాలని నువ్వు అడగాల్సిన అవసరమేముంది? మనకి ఏది కావాలో ప్రభువుకు ముందే తెలుసు కాబట్టి విస్తారమైన పదాలతో నువ్వు అడగక్కర్లేదు. నీ కోరికలన్నీ తీర్చకపోవచ్చు ఆయన, కానీ నీ అవసరతలన్నీ ఖచ్చితంగా తీరుస్తాడు. ఏ ఇచ్చలతో మీరు శోధించబడుతున్నారు? దేనికి మీ జీవితంలో ప్రాముఖ్యత ఇస్తున్నారు? ఆ ఉద్యోగం కొరకు ఆతురతగా పరిగెడుతున్నారు. ఆ బిజినెస్ మ్యాటర్స్ అయితే రాత్రి మగళ్ళు తిండి తిప్పలు మానేసి చేస్తున్నారు. ఆ శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి ఎంత యుక్తిగా, ఎంత కన్నింగ్గా, ఎంత వేషధారణతో, ఎంత అబద్ధాలతో, ఎంత మోసం చేస్తూ, తల్లిదండ్రులను మోసం చేస్తూ, ఇంకా విచిత్రం, ఈరోజు భర్తను భార్యను కూడా ఒకరొకరు మోసగించుకుంటూ తమ శరీరేచ్ఛల కొరకు తాపత్రయపడే వారిని చూసినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి అన్నది దేవుడు గుర్తిస్తున్నాడండి. నీ జీవితంలో ఏది నువ్వు జయించలేకపోతున్నావు? శరీరేచ్ఛలను విడిచి పారిపో అని వాక్యం చెప్తుంది. మీ భోగేచ్ఛలను విడిచిపెట్టండి. మీరు ప్రార్థిస్తే ప్రభువా నాకు భోగాల నిమిత్తం అది ఇది అని అడగటం కాదు, కానీ ఈ భోగేచ్ఛల నుంచి నన్ను విడిపించి నాకు కలిగిన దానితో నేను సంతృష్టి కలిగి ఉండటం సహాయం చేయాలని అడగాలి. ఈ లోకంలో ఎన్ని ఉన్నా దాని గురించి మనకి ఎందుకంటే చింత? అవన్నీ మనకు కావాలనుకోవటం ఎందుకు? ఎంత విస్తారంగా మనం సంపాదించుకుంటే అంత ఒత్తిడి మనకు కలుగుతుందని తెలియదా? ఎంతగా ధనవంతుల వాళ్ళని అపేక్షించేవారు ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని అపేక్షించి తమకు తామే హాని చేసుకున్నారు. ఈ రోజు నుండి యేసయ్యను పూర్ణ హృదయంతో ప్రేమించండి. ఏం కావాలి నీకంటే యేసయ్య కావాలి. ప్రార్థనలో నువ్వు మోకరిస్తే నీకు కావలసిన కోరికలన్నీ నువ్వు చెప్పొద్దు. భోగాల నిమిత్తమై, నీ లోక సంబంధమైన ధనధాన్యాల నిమిత్తమై నువ్వు అవి కావాలి ఇవి కావాలని అడగటం కాదు, కానీ ప్రభువును నేను ఇంకా ప్రభువులాగా మారాలి, ఆయన సన్నిధిలో పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి, ఆయనకి ఇష్టడుగా నేను ఉండాలి, ఆయన రాజ్య వారసుడిగా ఉండాలి. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నన్ను శుద్ధీకరించు, నన్ను నీ సాక్షిగా చేసుకో అనే విశ్వాసపూరితమైన పూర్ణ హృదయంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనకు జయమిస్తాడు. ఏది మీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ రోజున ముందుకు సాగకుండా మిమ్మల్ని ఆటంకపరుస్తుంది?
లోకపు పనుల ధనధాన్యాలు సంపాదించుకోవాలనే ప్రయాస, యవ్వనేచ్ఛల, లోకములో ఉన్న వస్తువుల కొరకు, వాహనముల కొరకు ఉన్న ఆశ, దేవుని సన్నిధిని దొంగిలించి లోకము కార్యాల కొరకు పరుగులెత్తేది నీ బ్రతుకులో ఏది? మార్తతో ప్రభువు చెప్పాడు, మార్త నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఎందుకున్నది? ఏంటది? ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుంది. ఇది చాలా ముఖ్యమండి. మనం ప్రార్థనలో మనం ఆయనతో మాట్లాడటం కాదు ముఖ్యం, ఆయన మాటలు మనం వినటం ముఖ్యం. ఆయనను మార్చటానికి కాదు మనం ప్రార్థన చేసేది, మనం మారటానికి ప్రార్థించుకుంటున్నాం. మనం ఆయన మనసును మార్చడానికి కాదండి, మన మనసు మార్చుకోవటానికి, మన ఇష్టాన్ని నెరవేర్చమని అడగడానికి కాదు మనం ప్రార్థన చేసేది. దేవాన్ని చిత్తం చేయడానికి నాకు శక్తి దయచేయమని వేడుకోవటానికి. అందుకే మరి ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించమని, యుక్తముగా ప్రార్థించమని. మనకు అనేక సార్లు యుక్తముగా ప్రార్థించడం చేత కాదు కాబట్టి పరిశుద్ధాత్ముడు మన పక్షములో ఉండి విజ్ఞాపన చేయనట్లుగా ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుంటే, విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని సన్నిధిలో కనిపెడితే, ప్రభువా నీవే నాకు మొత్తం, నీవే సమస్తం, నీవే, యు ఆర్ ఆల్ టు మీ, ఇంక నాకు ఏదై ముఖ్యం కాదు, నీవే నాకు ముఖ్యం. నీ సన్నిధిని వెతుకుతాను, నీ చిత్తాన్ని చేస్తాను, నీ సాక్షిగా బ్రతుకుతాను, నీ ప్రేమలో బ్రతుకుతాను, నీ ప్రేమను ఇంకా ఇంకా జుర్రుకుంటాను. నీ మీదే నా ధ్యాస, నా ఆశ. యేసయ్య, నా కొరకు ప్రాణం పెట్టిన నీకంటే మించిన వారు నాకు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నన్ను స్వస్థపరచగలిగిన, నన్ను ఆదరించగలిగిన, నా కన్నీరు తుడవగలిగిన, నా మనసుకు నెమ్మది నింపగలిగిన వారు ఈ ప్రపంచంలో మరి ఎవ్వరూ లేరయ్యా, నీవు మాత్రమేనని పూర్ణ హృదయంతో ప్రభువును నమ్మి చూడండి. అద్భుతమైన సాక్ష్యాలు అనుదినము మీరు చెప్పగలుగుతారు. సగం భక్తి, సగం లోకం, కాసేపు భక్తి, మిగిలిన జీవితం అంతా ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన శక్తిని అనుభవించలేకపోతున్నాం, ఆయన ఇచ్చే విడుదలను పొందలేకపోతున్నాం. ఆయన యందు నిజంగా మనం ఆనందించలేక వేరే ఆనందాల కోసం, వినోదాల కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నాం. యేసులోనే మన ఆనందం, యేసుతోనే మన వినోదం, యేసునందే మనకు తృప్తి, యేసుతోనే మన జీవితం అన్నది గుర్తిస్తే, మన పక్షంలో ఉన్న ప్రభు మీరు పానము చేసినను, భోజనము చేసినను ఆయన మహిమార్థమై చేయుడు. మీరు ఏమి చేసినను యేసు కొరకు చేయమని చెప్పినట్లుగా, అంటే పని పాటలు మానుకోమని కాదు, మనం వంట చేసుకున్నాం, మనం ఇంటి పని చేసుకున్నాం, మనం ఉద్యోగం చేసినా, మనం వ్యాపారం చేసినా, మన ధ్యాస, మన ఆశ, మనం చేసే దాని వలన కలిగే ఫలితం ప్రభువును మహిమపరిచేదే అన్నట్టుగా మనం బ్రతికినప్పుడు తృప్తిగా ఈ లోకంలో ఉండగలుగుతాం. కొదువు లేని వారిగా దావీదులాగా ఆయన నా కాపరి, నాకు లేమి లేదు అని చెప్పగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. నిజంగానే తండ్రి, మేము ఈ లోకంలో అనేక ఆశలు పెట్టుకొని నీ దగ్గరకు వస్తున్నామే కానీ నీలాగా ఉండాలనే ఆశ, నీ చిత్తం ఎరగాలనే ఆశ, నీ కొరకు బ్రతకాలనే ఆశ, పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించి నీ సాక్షులుగా నిన్ను మహిమపరచాలనే వాంఛ లేని మూలాన్ని మా బ్రతుకుల్లో తండ్రి ఇంకా కొరతలతో, ఇంకా బలహీనతలతో, ఇంకా ఓటమి జీవితాన్ని కలిగి ఉన్నాం. ఎవరెవరు ఈ రోజున పాపేచ్ఛలతో, లోకేచ్ఛలతో, శరీరేచ్ఛలతో, భోగేచ్ఛలతో ఆటంకపరచబడి శోధించబడుతున్నారో అట్టి వారిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాం. ఈ రోజు నుండి మా ఆశ, మా ఆనందం, మా తృప్తి, మా సమస్తము నీవేనని నిన్నే నమ్ముకున్నాము. సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు, అలాగే మీ ప్రార్థన విన్నపాలు, లేక మీ
ప్రేయర్ బర్డన్స్, మీ యొక్క ప్రైజ్ రిపోర్ట్స్ మీరు తెలియచేయాలంటే 954041 అనే ఈ నెంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి. మీరు ఒకవేళ ఇతర దేశాల్లో ఉంటే మీకు ఒక ప్రత్యేక నెంబర్ ఇస్తున్నాం. ఎందుకంటే చాలా రిసీవ్ చేసుకుంటున్న వలన వాటి అందరికీ మేము పరిశీలించి ప్రార్థించి జవాబులు ఇవ్వడానికి 1 word 2 wordsలో ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఇతర దేశాల్లో మీరు ఉంటే 9100100888 నెంబర్కి మీ వాట్సాప్ మెసేజ్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియచేయండి. దయచేసి డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా షేర్ చేయండి, వారు కూడా మేలు పొందుతారు. ప్రతిరోజు మీకు ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, రాత్రి 9 గంటలకి, తెల్లవారుజాము 12 గంటలకి 4 సార్లు యూట్యూబ్లో, అలాగే ఫేస్బుక్లో ఉదయం అనుదినమన్నా 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి దిద్దుబాటు మధ్యాహ్నం ఒక షార్ట్ మెసేజ్ మరి అనేకమైనవి పోస్ట్ చేస్తున్నాం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఇతరులకు కూడా దాన్ని తెలియపరచండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ను కూడా మీరు లైక్ చేయండి. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయండి కాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 day గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి, గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 day గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.